సరే మరో 20 ఏళ్ల పాటు బీజేపీకి ఢోకా లేదు అన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే రాహుల్ ప్రధాని అయ్యే ఆశలు అడియాసలేనా? ఎస్ అండి. ఇప్పుడు ఒక యాక్సిస్ మై ఇండియా అనేది ఒక మనకి తెలుసు. అది ఏంటంటే మరో 20 ఏళ్ల పాటు, అంటే బీజేపీ అధికారంలో 20 ఏళ్ల పాటు ఉంటుంది. ఇప్పటికీ అది ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయింది కాబట్టి తప్పనిసరిగా వచ్చే 2 టర్మ్స్లో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగిందనమాట ఒక ఇంటర్వ్యూలో. సో దీంతో పాటు ఎందుకు అని చెప్పడం జరిగిందంటే ప్రస్తుతం మనకు కూడా కనపడుతుంది. ఇప్పుడు అపోజిషన్ అయిన ఇండీ గ్రూప్ చాలా బలహీనంగా ఉంది, దాంట్లో ఐక్యత లేదు. రెండోది ఏంటంటే బీజేపీ అనేది నేషనల్ పార్టీగా చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్ ఎలక్షన్లతో, రీసెంట్ వెస్ట్ బెంగాల్తో కలిపి, అస్సాంతో కలిపి, పాండిచేరితో కలిపి 21 రాష్ట్రాల్లో అది అధికారంలో ఉంది. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ అలా అధికారంలో ఉండేది 1977, 1980 వరకే. అలాంటి పరిస్థితిని ఇప్పుడు బీజేపీ, అంటే కాంగ్రెస్ ప్లేస్లోకి పూర్తిగా బీజేపీ వెళ్ళిపోయింది అనేది మనం చెప్ప. వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి. అంటే 60లో 70లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు బీజేపీ పరిస్థితి 2026లో అలా ఉంది. 21 రాష్ట్రాలు ఎక్కడ చూసినా కాషాయ జెండా. సౌత్ ఇండియాలో లేదంతే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా బీజేపీకే మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒక రకంగా బీజేపీ కూడా సొంతంగా మెజార్టీ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది అనేది కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. పబ్లిక్ పల్స్, వాటర్ పల్స్ని బట్టి అనమాట. ఇప్పుడు బీజేపీ మోడీ షాల నాయకత్వాన్ని ఛాలెంజ్ చేసే నాయకత్వం ఇటు కాంగ్రెస్లో కానీ ఇటు ఇండీ గ్రూప్లో కానీ అంతగా మనకు కనపడడం లేదు. కాబట్టి బీజేపీ మళ్ళా అధికారంలో ఉంటుందా అంటే ఉంటుందని మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు మీ బీజేపీకి కానీ ఇలా వస్తుంది, కానీ బీజేపీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చింది. అది ఏంటంటే ఈ వెస్ట్ ఏషియా ఇరాన్ యుద్ధం, హర్ముజ్ స్ట్రైట్ క్లోజు, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు. ఆర్థిక సంక్షోభం రాదు లేదు, కానీ ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులు వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, వృద్ధి, తర్వాత ప్రకృతిలోంచి సూపర్ ఎల్నినో, వ్యవసాయ దిగుబడి తగ్గిపోవడం, వ్యవసాయ ఆర్థిక వృద్ధి కూడా 1% తగ్గిపోవడం, ప్రపంచంలో దౌత్యం చేయడం చాలా కష్టంగా ఉండడం, సప్లై చైన్ తగ్గిపోవడం, ఇవన్నీ ఏంటంటే ఒక భయంకరమైన టెస్ట్ పెట్టినట్టే. ఎందుకంటే వ్యవసాయం యొక్క ఆదాయాలు డబుల్ అవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అసలు ఆ విషయమే లేదు. వ్యవసాయంలో కాస్త వ్యతిరేకత ఉంది. తర్వాత 12 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా నిరాఘాటంగా అధికారంలో ఉండడం వల్ల యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. మరి అపోజిషన్ దాన్ని ఏం చేయబోతుంది చూడండి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, ఇది నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ విజృంభిస్తుంటే జన్జెడ్లో ఎంత హేట్రెడ్, ఎంత డెస్పరేట్గా వాళ్ళు ఆక్రోశంతో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇది అపోజిషన్ పార్టీలు క్యాష్ చేసుకోలేకపోతున్నాయి. అంటే ఏంటి, నేషనల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్యాష్ చేసుకున్నట్టు కూడా అపోజిషన్ పార్టీ క్యాష్ చేయలేదు ఆక్రోశాన్ని అనేది మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, మోడీ షాల యొక్క నాయకత్వానికి తిరుగులేని విధంగా ఉంది. కాబట్టి 2029లో కూడా బీజేపీ అధికారంలో, తర్వాత 34లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటున్నా. సో ప్రస్తుత పరిస్థితి మరి ఇండియా గ్రూప్ దీన్ని తట్టుకోవడానికి రాహుల్ నేతృత్వంలో ఇటు స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, తర్వాత ఉద్ధవ్ థాకరే నుంచి, తర్వాత శరద్ పవారు, తర్వాత సౌత్లో ఇంకా కేరళ లెఫ్ట్ పార్టీ నేతలు వీళ్ళందరూ ఏకమయ్యి అఖిలేష్ యాదవ్తో అందరూ కలిపి ఈ బీజేపీని ఎదుర్కోవడానికి ఒక ఉమ్మడి ఫ్రంట్లో ఇండియా గ్రూప్ను అంత ఐక్యతతో ఎదిరించి ఈ యాంటీ ఇన్కంబెన్సీని, వ్యతిరేకతని, ఆర్థిక సంక్షోభాన్ని, పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా తిప్పుకుంటేనే బీజేపీని ఓడించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మోడీ షా నాయకత్వాన్ని ఓడించడం కాంగ్రెస్కి మాత్రం చాలా ఇబ్బందికరమే.